హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన జాను. నేను మీ జాహ్నవి. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా చేస్తున్నానన్నమాట. దీనికోసం ముందుగా క్యాబేజ్ని, క్యారెట్ని నీట్గా తురుముకుని పెట్టుకోవాలి. అలాగే దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని మనం పిండేసి ఆ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాక ఆ తురుమునంతా ఒక బౌల్లోకి వేసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేస్తాం. 1 కప్ మైదా వేస్తే 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేయాలన్నమాట. ఇట్లా వేసి దీన్ని మంచిగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. సో మంచిగా ఇట్లా ఒక ముద్దలాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసి హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా వేడిగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం మంచూరియన్ సాస్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని అందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు మనం కొన్ని రకాల సాసెస్ వేస్తున్నాం అన్నమాట. అందరికీ తెలిసినట్టే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ అండ్ వైట్ వెనిగర్ వేస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ సాసెస్ వేసేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి మాడకుండా ఉంటాయి అన్నమాట. అన్నీ సాసెస్ వేసేసాక ఇది ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకుని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోస్తున్నాను అనమాట. ఇది మంచిగా కుక్ అవుతుంది అనమాట ఆ సాసెస్ అన్నీ. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఎందుకంటే ఇది మనం ఆ సాస్లో యాడ్ చేస్తే కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. సో ఇది వాటర్ అనేది ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన జాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. మర్చిపోయానండోయ్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.